మేము ఎంతైనా తక్కువగా ఎంచుకొని బహు త్వరగా నిరుత్సాహానికి చోటిచ్చేవాళ్ళం. నీవు బలహీనలను ఏర్పరచుకున్నావని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నావని, వేరే వారిని ఏర్పరచుకున్నావని నీ వాక్యంలో రాయబడి ఉండగా, క్రీస్తునందు మీరు మమ్మల్ని ఎలాగో చూస్తున్నా అలాగో మేము చూడగలిగి మమ్మల్ని ప్రోత్సాహపరచుకుని సాగిపోవడం సహాయించి, మా ఏమైనా బిడ్డలకు ఉన్నటువంటి సందేహాలు తీర్చము. యూత్ క్యాంప్లో వారి ప్రతి ప్రశ్నకు జవాబు దయచేయము. నీ సన్నిధిలో ఎంతైనా వారు సంతోషిస్తుండగా ఆంతర్యములో నూతనపరచబడినట్లుగా ప్రార్థన చేస్తుంటున్నాం. మా యొక్క సహవాసము ఏదో సోషల్గా కాకుండా స్పిరిచువల్గా ఉన్నట్లుగా మీరు ఆశీర్వదించు. నీ రక్తమును మరలా ప్రోక్షించుకొనుచున్నాం. మా మనసులు పవిత్రపరచు. స్థలమును ఆవరణమంతా పరిశుద్ధపరచు. స్థానిక సంఘము మరి సోదర సహోదరీలు సేవకులు కుటుంబములుగా వారు మేము ఆత్మీయంగా క్షేమం పొందాలని మాకు ఎంతో రాత్రింబలు ప్రయాసపడుచున్నారు. వారి ప్రయాసముగా ఫలింపచ్చి మాకు ఇచ్చిన కొత్త పాటలను బట్టి వందనములు. వాయించుటకు, పాడుటకు, నేర్పించుటకు, వినుటకు, వాక్యము చెప్పుటకు, పరిచర్య చేయుటకు మాకు ఆత్మీయ సహాయం చేసినటువంటి తలాంతులను బట్టి మరి సామర్థ్యాలను బట్టి మీకు హృదయపూర్వకముగా వందనములు చెల్లిస్తుంటున్నాం. కనుక ఈ దినం అంతటి వరకు మీ హస్తాల్లో పెట్టుకొనుచున్నాం. మరి నిన్న ఉదయకాలము దేవుని మందిరములో సత్యమునకు స్తంభము గ్రౌండ్ అనే సంఘములో ఎలా జనులు ప్రవర్తించాలని మాతో మాట్లాడుతూ వచ్చావు. ఈ దినము కూడా మరి మా చెవులు తెరువము, మా కన్నులు తెరువము, మా దినంతో సిద్ధపరచము. అలాగూ నీ పిల్లలను ఆశీర్వదించు. ఎవరైనా బాగలేకుండా ఉంటే వారిని స్వస్థపరచు. చలి నుండి కాపాడు. మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియాయి చట గడుపుట మేలు దినముల కంటేను. ఒక గడియాయి చట గడుపుట మేలు దినముల కంటేను. దేవాని ఆవరణం అద్భుత కార్యములు జరిగించు దేవుడవు. అద్భుత కార్య
నీ వడిలో ఆల్ఫా ఓమెగాయో ఆత్మారూపుడవు ఆనందించగా నీ వడిలో దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం అత్యంత పరిశుద్ధమౌ నీతో కూడా రామునా అత్యంత పరిశుద్ధమౌ నీతో కూడా రామునా నివాసించుటకు యోగ్యతలు సగి మాము హెచ్చించితివి నీరాయన్ నివాసించుటకు యోగ్యతలు సగి మాము హెచ్చించితివి నీరాయన్ చూంటిదా కల కన్నాను తేనే మధురిమ కన్నాను చూంటి తారల కన్నాను తేనే మధురిమల కన్నాను శ్రేష్టమౌనిదు వాకుర చేత మము తృప్తి పరచుమయ్యా శ్రేష్టమౌనిదు వాకుల చేత మము తృప్తి పరచుమయ్యా దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం మనం పాడుతూ ఉంటే ఇండియాలో ఉన్నామో లేకపోతే ఎక్కడున్నామో అనిపిస్తావు. ఆయా విదేశాలు ఎలా పాడతారో తెలుసా మీకు? చూసుంటారు కదా. మనం అది హృదయపూర్వకంగా పాడినట్టు ఉండాలంటే బాగా నోరు కాన్వకేషన్లో మార్టిన్ గారు ఎలా పాడేవారు కదా, నోరు తెరచి పాడేవారు. అక్కడ అమెరికాలో కానీ ఎక్కడన్నా విదేశాల్లో ఆర్గన్ వాయించేవారు. మనం ఎప్పుడు చప్పట్లు కొడతామే అంతే, అంతవరకే. ఇంకా అంతకు మించిపోతే అబ్బా సినిమాలా ఉంటారు అనుకుంటాం మనం. వాళ్ళు హృదయపూర్వకంగా పూర్ణ బలముతో పూర్ణ శక్తితో వాళ్ళ దగ్గర కొన్ని గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా కొన్ని డ్రమ్స్ అంటారు వాటిని, ఆయన కొడతాడు. అట్లా పాడాలి. అప్పుడు దేవుని సంతోషము, మనకు క్షేమం. పడుకుందామా చివరి చరణము? రైట్. పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధుని నీడలో పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధుని నీడలో పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభుని ప్రస్తుతించేదాము. పరిపూర్ణ హృదయ
హృదయముతో పరివర్తనముతో ప్రభుని ప్రస్తుతించేదాము. మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం. మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం. ప్రాణ ప్రియుడవు పాదముల చేరి ప్రాణార్పణము చేతుము. ప్రియుడవు పాదముల చేరి ప్రాణార్పణము చేతుము. జీవానియా వరణం మాకెంతో శ్రేయస్కరం. జీవానియా వరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియా ఇచ్చట గడుపుట మేలు దినముల కంటేను. ఒక గడియా ఇచ్చట గడుపుట మేలు దినముల కంటేను. ఈ వారి ఆవరణం. రండి బ్రదర్, వచ్చే వరకు ఒక మాట చెప్తాను. ఎందుకు ఈ కీర్తనకారుడు నీ ఆవరణం మాకు ఎంతో శ్రేష్టమన్నాడు? మీరేమనుకుంటారు? బాయ్స్, గర్ల్స్ ఏమనుకుంటారు మీరు? మంచి మ్యూజిక్ ఉందనా? ప్రార్థనలో ధ్యానం కొరకై మనము హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము. హెబ్రీ 10:25 అందరం కలిసి చదువుకుందామా? అందరు తీసుకున్నారా? ఇంకా కొంచెం మంది కష్టపడుతున్నట్టున్నారా? తీసుకున్నారా? హెబ్రీ 10:25 చదవండి. నాట్ ఫర్సేకింగ్ ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ తండ్రి, నీ కృపను బట్టి యూత్ క్యాంపులో ఇంతవరకు మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దినము సహా నీ ఆత్మ సహాయం కోరుతూ నీ కార్యమును ఆశిస్తూ నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాము. బిడ్డలు ఎంతో ఆశతో అనేక ఊర్ల నుంచి వచ్చారు తండ్రి. నీ స్వరం వినాలని, నిన్ను చూడాలని, నీ ఉద్దేశాలు తెలుసుకోవాలని. మీరు కూడా పిల్లలతో మాట్లాడాలని ఎంతో ఇష్టపడుతున్నారు. మరి ఈ మధ్యలో నేను అపాత్రుడను, నీ తలంపులు, నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు, నీ సంకల్పములు అంతగా ఎరుగని వాడను, అంత అనుభవం లేని వాడను. ఎంతైనా నీ కృప, నీ సహాయం నాకు అవసరం. అంత మాత్రమే కాదు, నేనేమైనా చేయగలిగితే కొంత ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఇవ్వగలను, కానీ హృదయంలో, ఆత్మలో, అంతరంగంలో విశ్వాసమును పుట్టించువాడవు, కార్యము జరిగించువాడవు, హృదయమును మార్చువాడవు,
నిలిచి ఉండే తీర్మానములు చేయించగలవాడవు, ఒప్పించేవాడవు నీవే కదా ప్రభువా. ఆత్మదేవా, కనుక నీ సహాయం ఎంతైనా కోరుకుంటూ బిడ్డల ఆశను అక్కరను తీర్చుము. ఎంతో చలికి ఓర్చి, ఎంతో నిద్రలేక, ఎన్నో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆశతో ఉన్నారు తండ్రి. వారి ఆశగల ప్రాణం తృప్తిపరచము. శాశ్వతమైన నిత్యమైన మేలు వారు పొందగలిగినట్లుగా సహాయపడము. నిలిచి ఉండే కార్యము జరిగించము. రానున్న దినాల్లో నీ ఇంటిని కూర్చిన ప్రత్యక్షత పొందిన వారై భవిష్యత్తులో నీ ఇంటిని కట్టుటకు, నీకు ఉపయోగపడుటకు, నీ ఇంటిలోని పాత్రలుగా, నీ ఇంటిలో స్తంభములుగా నిలిచి ఉందురుగాక. నీవు అటువంటి కార్యములు చేయుటకు సమర్థుడవని ఎరుగుదుము. దయతో కనికరించుము. అనేక మంది ప్రార్థిస్తూ ఉండగా ఆలకించి జవాబు దయచేయము. యేసయ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్న ఫ్యామిలీ ప్రేయర్లో మనం ఏం అంశం మాట్లాడుకున్నామో గుర్తుంటుంది కదా? ఎవరికైనా గుర్తు లేదా? నిన్న కొంతమంది రాలేదు కదా. నిన్న ఏం అంశం మాట్లాడుకున్నాం? ఒక్కరే చెప్తున్నారు, అందరు చెప్పండి ఒకసారి. సిగ్గుపడుతున్నారా? దేవుని మందిరంలో మనం ఎలాగో నిన్న నైట్ ఇక్కడ లేని వాళ్ళు, అంటే నిన్న మార్నింగ్ లేని వాళ్ళు నైట్ కొద్దిమంది సాయంత్రం అట్లా వచ్చారు కదా. వాళ్ళు ఎవరైనా అడిగారా ఏం టాపిక్స్ చెప్పారు, నిన్న ఏం జరిగింది అని ఎవరైనా అడిగినారా? చూద్దాం మీ ఇంట్రెస్ట్. లేట్గా వచ్చిన పిల్లలు మామూలుగా క్లాసుల్లో అయితే నేను నిన్న క్లాస్కి రాలేదు వే సార్ ఏం చేసినాడు, నోట్స్ ఇస్తావారు అందరినీ ఇది అని పిల్లలు తీసుకొని రాసుకుంటుంటారు అనమాట. అట్లా ఎవరైనా రాసుకున్న వాళ్ళు ఉన్నారా? ఒకరైనా? అట్లీస్ట్ వన్, ఎనీబడి? ఎవరు లేరా? అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంటే చాలా ఇష్టము, దేవుని మాటలు అంటే ఎప్పుడు వినేటివేలే అని అనుకున్నారా? అంత విలువ లేదులే అనుకుంటారా? మనం ఎంత ఆశ కలిగి ఉంటామో దేవుడు అంతా ఇస్తాడనమాట. ఒక మాట గుర్తొస్తూ ఉంది, ఆయన ఆకలి కలిగిన వారిని తృప్తిపరచును, దాని తర్వాత కాదు నో, అది ఎక్కడ ఉంది కదా, కడుపు నిండే వారిని పంపించేసాడు ఒట్టి చేతులతో. మరియలో ఎవరో చెప్తారు, హన్నాను, ఆకలి గురైన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. లూక్ 1:50. మరియనా? చూసారా? దేవుని ఇంటికి వచ్చినప్పుడు మనము ఆత్మీయంగా దరిద్రులం ప్రభువా. బ్లెస్డ్ ఆర్ ద పూర్. లేట్గా వచ్చినాం కదా, అంతకు ముందు రోజు ఏం జరిగింది అని ఒక్కరు కూడా మాట్లాడుకోలేదు. అయితే బాయ్స్లో ఉంటారేమో అట్లాంటి మంచి పిల్లలు. బాయ్స్లో ఉన్నారు. నేను గర్ల్స్ని అడిగాను, బాయ్స్ని అడుగుదాం ఇప్పుడు. ఎవరైనా అడిగి రాసుకున్నారా నోట్స్? ఎవరు రాసుకోలే. ఈసారి నోట్స్లు కూడా ఇస్తున్నారు కదా రిజిస్ట్రేషన్లోనే. కాబట్టి మనకు తెలియదు, కానీ దేవునికి మీ హృదయంలో ఉన్నటువంటి, నా హృదయంలో ఉన్నటువంటి ఆశ అక్కడ ఆయనకు తెలుసు. దాన్ని బట్టే ఆయన మనకు కార్యం చేస్తుంటాడు. అదే వరల్డ్లీ థింగ్స్కి అయితే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం చూడు. ఒక్కోసారి వాడు నోట్స్ ఇవ్వలేదంటే మా ఇంట్లో పిల్లోడు కూడా, డాడీ నువ్వు చెప్పి నాకు నోట్స్ ఇప్పి డాడీ అని అడుగుతాడు అనమాట వాడు. అంటే మనం వీఆర్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు వరల్డ్లీ థింగ్స్. మంచిదే, కానీ దాంట్లో కనీసం ఒక 50% లేదా 20% నా గాడ్లీ థింగ్స్కి ఇస్తే ఎంత బాగుంటుంది. పోనీ ఇంకొక క్వశ్చన్, నిన్న అంతట్లో జరిగిన సబ్జెక్ట్స్లో ఇక్కడ మాట్లాడుకున్నటువంటి అంశాల్లో ఏ అంకులన్నా చెప్పని వాటి గురించి మీరు ఎవరైనా డిస్కస్ చేసుకున్నారా? మీ రూమ్స్లో, మీ రెసిడెన్సెస్లో పైన
డిస్కస్ చేసుకున్నారా? చేసుకోలేదా? చేసుకోలేదా? గుడ్, సంతోషం. అదైనా కానీ ప్రోత్సాహకరమే, ఎంకరేజింగ్. సో ఈరోజు మనం మాట్లాడుకోవాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, నేను ఎందుకు దేవుని ఇంటికి వెళ్ళాలి? నేను ఎందుకు దేవుని ఇంటికి వెళ్ళాలి? ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుని ఇంటి యొక్క ప్రాముఖ్యత, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లోకల్ చర్చ్. నా బైబిల్లో ఈ హెబ్రీ 10:25కు కింద ఏం రాశారంటే నోట్స్, ద రీజన్ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ ద లోకల్ చర్చ్ అని ఈ ఓపెన్ బైబిల్లో కింద నోట్స్ రాశారనమాట 10:25కు. అందుకే ఈ టెక్స్ట్ మనం చదువుకున్నాం. లోకల్ చర్చ్లో మనము లేదా స్థానిక సంఘానికి మనం ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకుంటే ఏమి? ఇటీవల టీవీలు వచ్చేసినాక చాలామంది వి ఫైండ్ టీవీ క్రిస్టియన్స్ ఆల్సో. అవునా? వాళ్ళు ఏం చేస్తారంటే, ఏందన్నా ఆ చర్చికి పోతే ఆడ ఇట్లా ఉంది, ఈ చర్చికి పోతే ఈడ ఇట్లా ఉంది, ఆ చర్చి కూడా చూస్తామన్నా బ్రదర్, ఇక్కడ ఒకటి మంచిది ఉంది బ్రదర్, ఆడ సియోన్ మందిరానికి పోండి అని, అది కూడా చూసినాంలేనా. ఎక్కడ ఏమి నాకేమంత సాటిస్ఫాక్షన్ కాలేదు. అందుకోసమే నేను ఏం చేస్తున్నానంటే, టీవీలో మాత్రమే మంచి మెసేజ్లు వస్తాయినా మనకు చెప్తారనమాట. ఇంకప్పటి నుంచి ఈ ఛానల్లో ఇది వస్తుంది, ఆ ఛానల్లో అది వస్తుంది అని మనకు చెప్తారు. సో దే ఆర్ కాల్డ్ టీవీ క్రిస్టియన్స్. ఇంకా కొంతమంది ఎట్లా ఉంటారంటే, వాళ్ళకి ఇష్టమైన చర్చికి కొన్ని రోజులు పోతుంటారు, అక్కడ ఏమైనా మళ్ళీ జరిగితే ఇంకో చోటికి పోతుంటారు, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటికి పోతుంటారు అనమాట. ఇంకా కొంతమంది ఎట్లా అంటే, అది పెద్ద చర్చ్ అయితే అట్లా చోటికి పోయి ఇన్సిగ్నిఫికెంట్గా ఎవరు కనబడకుండా వస్తుంటారు, పోతుంటారు, అంతే. ఈ మూడు తప్పే. నీవు స్థానిక సంఘంలో నీవు ఒక భాగము. నీకు స్థానిక సంఘం అవసరం. అందుకోసమే మనము ఈరోజు ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఎందుకు స్థానిక సంఘం మనకు అవసరం అంటే, చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. కొంచెం ఈరోజు కొంచెం మీకు డాక్టరనల్ థింగ్స్ అంటే ఎక్కువగా చెప్పాలని అనుకున్నాను, కాబట్టి కొంచెం స్పీడ్గా మీరు చదివితే వచనాలు రాసుకునే వాళ్ళు స్పీడ్గా రాసుకుంటే కొంచెం ఫాస్ట్గా మనం ఎక్కువ అంశాలు చూడొచ్చు. లూకా 10:34 చదవండి తొందరగా. చాలమ్మా. సో ఇప్పుడు అతనిని చూచి, ఎవరిని చూచి నానా మీరు నువ్వు జిప్ క్లోజ్ చేసుకోమా, జిప్ క్లోజ్ చేసుకో. ఈ బ్లేజర్స్ దానిలో ఏమంటారో మరి తెలియదు, బెటర్ యూ క్లోజ్ యువర్ జిప్స్. చలి కూడా పెడతా ఉంది. అక్కడ కూడా ఇంకోటి ఉందా, ఉందా జిప్ ఉందా, క్లోజ్ చేసుకో. 10:34లో మనం ఏం చూస్తాం? అతనిని చూచి, ఎవరిని చూచి? దొంగల చేత చిక్కిన వాణిని చూచి. ఎవరు చూచారు? ఉత్త సమరయుడా? మంచి సమరయుడు చూచాడు అనమాట. చూచి ఏం చేశాడు? గాయములు కట్టినాడు, ద్రాక్షారసం పోసినాడు, నూనె పోసినాడు, గాయములు కట్టినాడు, ఇడిచిపెట్టి వెళ్ళిపోయినాడా? ఏం చేశాడు? వాహనం మీద ఎక్కించుకొని పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఒకవేళ ఊరికి గాయములు కట్టి నేను పోతున్నానప్పా, నా పని మీద నేను ఇంతవరకు నీకు సహాయం చేశాను, ఇంకా మరి నువ్వే కొంచెం కష్టపడి ఏదో నా దగ్గరికి నడుచుకొని పో, లేకపోతే నీ ఇంటికి చేరుకో, ఏదో నీకు నా చేత నేను చేసినానని వెళ్ళిపోయి ఉంటే వాడు బతికిండేవాడేనా? నో. ఆత్మీయంగా ఇది మనకేం చూపిస్తుందంటే, ఒక వ్యక్తి రక్షణ పొందడాన్ని చూపిస్తూ ఉంది. ఆ మంచి సమరయుడే మన ప్రభువు. ఆ దొంగల చేత చిక్కిన వాళ్ళమే మనం రక్షణ పొందిన తర్వాత మనము పూటకుల ఇంటిలో చేర్చబడాలి.
చేర్చబడకపోతే ఏమవుతుందంటే నువ్వు రక్షింపబడినా కూడా ఉపయోగం లేకుండా వాని ప్రాణం ఉండదు. ఉంటే ఇంక కొన్ని గంటలు ఉండొచ్చు, కొంత లైఫ్ ఎక్స్టెండ్ అవ్వచ్చు, అంతేగాని మళ్ళీ అయినా వాడు చనిపోతాడు అనమాట. ఆత్మీయంగా దీని అర్థం ఏంటంటే రక్షణ పొందిన తర్వాత మనము దేవుని ఇంటిలో, పూటకుళ్ళ వాని ఇంటిలో చేర్చబడాలి. నీ ఇంట్లో ఉండి నువ్వు టీవీ చూసుకుంటుంటే నీవు ఆత్మీయమైన నీ రక్షణను కొనసాగించుకోలేవు, నువ్వు కాపాడుకోలేవు, మళ్ళీ పడిపోతావు. నీకు సంఘం అవసరం. చూడండి, ఇదే మాటను మనము మళ్ళీ యాక్ట్స్ 2లో చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యములు 2:47. తొందర చూసారా, లార్డ్ యాడెడ్ టు ద చర్చ్ డైలీ ద సేవ్డ్ పీపుల్. లార్డ్ హిమ్సెల్ఫ్ యాడెడ్. ఎంత మంచి మాట రాసినారు, నిజంగా నాకు చాలా సంతోషమైంది వచ్చేది. ఇట్ ఈస్ నాట్ మ్యాన్ హూ ఈస్ యాడింగ్. సంఘమునకు ఎవరు చేరుస్తున్నారు ఇక్కడికి? ప్రభువు చేరుస్తున్నారు. నిన్న అంకుల్ చెప్పాడు మనకు మెసేజ్లో, కొన్ని చోట్ల సంఘాల్లో చేరాలంటే ఇప్పటికి కూడా ఉంది అది, మనం అక్కడ మెంబర్షిప్ కడితే వాళ్ళు సంఘంలో చేర్చు. కానీ ఈ సంఘములో, జీవము గల దేవుని సంఘములో, నిజమైన నూతన నిబంధన, మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ మాటలన్నీ కూడా నూతన నిబంధన. అందుకే భక్సింగ్ గారు స్థాపించినటువంటి ఈ సంఘానికి ఏమని పేరంటే న్యూ టెస్ట్మెంట్ ప్యాటర్న్ చర్చ్. క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలో ఎట్లాంటి ప్యాటర్న్, ఎట్లాంటి నమూనా ఉందో అట్లాంటి నమూనాకు దగ్గరగా ఉన్నటువంటి సంఘం ఇది. అందుకే ఈ సంఘానికి ఎంతో విలువ ఉంది. అటువంటి సంఘంలో నీవు నేను ఉన్నామంటే నిజంగా ఎంతో శ్రేష్టత అది. మనం ఇతర సంఘాలను విమర్శించడం లేదు, కానీ ఇటువంటి శ్రేష్టమైన సంఘంలో దేవుడు మనల్ని ఉంచాడు. దానికి మనం ఆయనకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా ఎక్కువగా ఈ ఇంటి గురించి తెలుసుకోవాలి. ఆ ఇంటిని గురించి మనం నేర్చుకొని ఆ ఇంటి యొక్క ఉద్దేశములు ఎరిగి ఆ ఇంటిని కట్టుటలో భవిష్యత్తులో మీరు కూడా ప్రయాసపడాలి. అది దేవుని యొక్క సంకల్పం. ఎవరు చేరుస్తున్నారు సంఘంలోనికి? ప్రభువే చేరుస్తున్నాడు. కానీ ఇక్కడ కొంత సమస్య కూడా ఉంది. ప్రభువు చేర్చకుండానే మనుషులు చేర్చే వాళ్ళ వలన కూడా సంఘాలు పాడైపోతున్నాయి. నేను చాలా చూశాను. అట్లా అలా ఎందుకు అబ్బాయికి బాప్తిసం ఇస్తారు? నీకెందుకు బ్రదర్, నేను చూసుకుంటాను లేవని కదా. వానికి బాప్తిసం ఇచ్చేసి పెళ్లి చేసి సంఘంలోకి చేర్చేసినారు. ఇంక అంతే. రక్షణ ఉందా లేదా మనకు తెలియదు. కొన్ని రోజులకు అతను ఏమవుతాడు, పెరుగుతుంటాడు. 10 ఏళ్ళు అయిపోతుంది, 20 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు అయిపోతుంది. నేను కూడా ఇక్కడ ఎల్డరే. ఎవరు చేర్చారు అతన్ని? మనుషుడు చేర్చాడు. రక్షణ లేకపోయినా వచ్చేసాడు. ఎట్లా వచ్చేసాడు? ఏదో ఒక పద్ధతిలో వచ్చేసాడు. అటువంటి వాళ్ళతో తర్వాత ఏమవుతుంది? సమస్య అవుతుంది కూడా. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనం వాళ్ళని విమర్శించడం కాదు, కానీ ఇక్కడ కూర్చున్న మనం పరీక్షించుకోవాలి. నన్ను మా నాన్న ఈ సంఘంలో చేర్చాడా, లేకపోతే ఒక పెద్ద నన్ను ఈ సంఘంలో చేర్చాడా, లేకపోతే ఇంకొక అంకుల్ నన్ను ఈ సంఘంలో చేర్చాడా, ప్రభువే నన్ను చేర్చాడా? మనం వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఒక సాయిబుల్ పిల్లోడు ఉంటాడు, వాడు వాళ్ళ ఇంట్లో పుట్టినాడు కాబట్టి వాళ్ళ నాయన పోయే మసీదుకు వాడు కూడా పోతుంటాడు. అంతే. కొన్ని రోజులకు వాడు ఏమవుతాడు? ఆ మసీదులో వాడు సభ్యుడవుతాడు. మరి నీ విషయం? మీ నాన్న ఇక్కడ పెద్ద, మీ నాన్న పరిచారకుడు, లేదా మీ లోకల్ సంఘంలో కావచ్చు. నువ్వు ఆయన ఇంట్లో పుట్టావు, 20 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, వస్తున్నావు. నువ్వు కూడా సంఘంలో చేరినట్టేనా? చేరినట్టా చెప్పండి. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. నోనా ఎస్సా? నో నో. అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్. నీవు తిరిగి జన్మించితే తప్ప. తిరిగి జన్మించడం అనేది ఏముంది బ్రదర్? అరే నేను చెప్పినట్లు పలుకు ప్రార్థన. ప్రభువా నా పక్కన చనిపోయినందుకు వందనాలు.
నా కోసం రక్తం కార్చినందుకు వందనాలు. పదా, దొరికిందా? బ్యాప్టిజం ట్యాంక్ ఆడుందా? చేర్చేసినట్టేనా? నో. అది ఎవరు చేయాలా కార్యము? ఎవరు చేయాలా? వెరీ గుడ్. పాపమును గూర్చియో, నీతిని గూర్చియో, తీర్పును గూర్చియో ఒప్పించేవాడెవరు? మా నాయన చెప్తే నేను ఒప్పుకోలేను, అంకుల్ చెప్తే నేను ఒప్పుకోలేను. ఒకవేళ నటించవచ్చు మా నాయన కోసం, వాళ్ళ కోసం నేను నటించవచ్చు. పరిశుద్ధాత్మ నన్ను ఒప్పించినప్పుడు ఏడ్చి ఏడ్చి, ప్రభువా నేను పాపిని, నా కోసం ఇంత చేసావాను, నా కోసమేనా నువ్వు సిలువలో చనిపోయింది. అప్పుడు హృదయంలో పరివర్తన వస్తుంది. అది నిత్యమైన కార్యం, అది శాశ్వతమైన కార్యం, అది నిలిచి ఉండే కార్యం. నువ్వు ఏమి చేసినా కూడా ఇంకా వాడు ప్రభువును విడిచిపెట్టాడు. మనుషులు చేర్చితే ఎంతకాలం కొనసాగుతాడు? అన్ని అనుకూలమైనంతకాలం కొనసాగుతాడు, మళ్ళీ దారి పట్టుకుంటాడు అన్నమాట. అటువంటి వాళ్ళ వల్ల సమస్యలు కూడా వస్తాయన్నమాట. కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మనం పరీక్షించుకోవాలి. నా స్థానిక సంఘంలో am I a member by physical birth or am I a member by spiritual birth? నా స్థానిక సంఘంలో నేను ఆత్మీయమైన రెండవ పుట్టుక, రెండవ జన్మ ద్వారా పుట్టానా, సభ్యునిగా చేర్చబడినానా, లేకపోతే మా నాయన సంఘంలో ఉన్నాడు కాబట్టి నేను ఆ సంఘానికి పోతున్నాను కాబట్టి నేను మెంబర్ అయ్యానా? మనం పరీక్షించుకోవాలి. అది ఎప్పటికైనా డేంజరే. నువ్వు కంటిన్యూ అవుతూ ఉండొచ్చు, నువ్వు ఒక పరిచర్యలు చేస్తూ ఉండొచ్చు, కానీ ఎవరికి తెలుసు నువ్వు రక్షణ పొందలేదని? ప్రభు ఒకరోజు యూ హ్యావ్ నో పార్ట్ విత్ మీ అంటాడనమాట ప్రభు. నాకు భాగం లేదా? సియోను అవన్నీ పిల్లర్ల కిందంతా తోవిండేది నేనేనయ్యా, ఆ స్థలం ఇచ్చింది నేనేనయ్యా. నువ్వు ఏమైనా ఇచ్చిండొచ్చు, ఆ ఊర్లో ఉంది పో బుగ్గలో, ఇది ఇంకా ఉంది ఆడే బుగ్గలోనే ఉంటుంది, ఇది బుగ్గలోనే ఉంటుంది. ఇది ఛాయారూపకమైన గుడారమే, ఇది హెబ్రీ 8 ప్రకారం. ఆ నిజమైన గుడారంలోనికి మనకు ప్రవేశము ఉండదు. ఇఫ్ ద లార్డ్ యాడెడ్ టు ద చర్చ్, ఆ సంఘంలోనికి నిన్ను చేర్చి ఉంటే అబ్బా ఎంత సంతోషం. నీకు ఇక్కడ ఏమీ లేకపోయినా, నీకు ఇక్కడ స్థానం లేకపోయినా, ఇక్కడ నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, నిన్ను ఎవరూ పట్టించుకోకపోయినా, దెర్ ఈజ్ వన్ హూ కేర్స్ ఫర్ యూ. యోహాను సువార్త 9వ అధ్యాయంలో శాస్త్రులు పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని ఏం చేశాడు? వాడిని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళాడు. నువ్వు ఎంత రిజెక్షన్కు గురి అయినా పర్వాలేదు, దెర్ ఈజ్ వన్ హూ కేర్స్ ఫర్ యూ. ఆయన నా దగ్గర ఉంది, నీకు రే నువ్వు బాధపడద్దురా నాన్న, అదంతా ఛాయారూపకమే, ఇదో నా దగ్గర ఉందిరా, పర్మనెంట్ నా దగ్గర ఉందిరా, నీకోసం కట్టినాను, వచ్చి కూర్చో, ఆక్యుపై చేసుకో, ఎంజాయ్. ప్రభు చెప్తాడు, ఇఫ్ ద లార్డ్ యాడెడ్ యూ ఇన్ టు హిస్ చర్చ్. అది మొట్టమొదటి అంశం. ఒకవేళ మనము సంఘానికి పోవడం మానేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీరు గెస్ చేయగలరా? రక్షణ పొందినాడు ఒక పిల్లోడు, తీర్మానం చేసుకున్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు. అందుకే యూత్ క్యాంప్ అయినాక మేము యవనస్తులుగా ఉన్నప్పుడు లాస్ట్ రోజు ఇవన్నీ చెప్పేవాళ్ళు కదనా. ఆఫ్టర్ అంటే బాప్తిస్మాలు అయిపోయినాక లాస్ట్ రోజు మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఏ ఊర్లలో నుంచి వచ్చారు, అక్కడ ఉన్నటువంటి సంఘం ఎట్లాంటిది, ఏం విచారించండి, మీరు వాట్ యూ షుడ్ కంటిన్యూ ఆఫ్టర్ యూ గో టు హోమ్ అనేటువంటి విషయాలు లాస్ట్ యూత్ క్యాంప్ రోజు లాస్ట్ సెషన్లో చెప్పేవాళ్ళు మాకు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు అందులో కంటిన్యూ కాకపోతే ఏమవుతుంది? అది నా ప్రశ్న. మీరు గెస్ చేయండి. ఒక అబ్బాయి రక్షణ పొందాడు, యూత్ క్యాంప్ బుగ్గ నుంచి వెళ్ళిపోయినాడు, లోకల్ చర్చికి పోవడం లేదు, ఏమవుతుంది? గుడ్, అదే జరిగింది. అబ్బాయి చెప్పింది ఊరికే అబద్ధం కాదు, దట్ ఈస్ హిస్టరీ. భగత్ సింగ్ గారు మొట్టమొదట ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన చాలా స్పెషల్ మీటింగ్స్ పెట్టాడు, చెన్నైలో ముఖ్యంగా.
వేల మంది, నూర్ల మంది కార్డులు తీసుకున్నారు, రక్షణ పొందారు. మళ్ళీ ఆయన 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత వస్తే ఒక్కరు కూడా వాళ్ళు లేరు. ఎక్కడికి పోయారు? మళ్ళీ వాళ్ళ డినామినేషన్లలో కలిసిపోయినారు, కొంతమంది లోకంలో కలిసిపోయినారు, మళ్ళీ యథావిధిగా వాళ్ళ దానిలో వాళ్ళు అయిపోయినారు. దేర్ స్టార్టెడ్ ద ఆరిజిన్ ఆఫ్ చర్చ్. దేర్ హీ రియలైజ్డ్ ద నీడ్ ఆఫ్ ద లోకల్ చర్చ్. దేర్ హీ రిసీవ్డ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద చర్చ్. ఎప్పుడైతే ఇట్లా రక్షణ పొందినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ లోకంలోనికి కలిసిపోతున్నారో భక్త్ సింగ్ గారు చాలా బాధపడి, ఏం ప్రభువా, ఇన్ని ఆత్మలు నాకు ఇచ్చినావు కదా, మరి ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే అప్పుడు ప్రభు ఆయనతో చెప్పాడు, నానా, నువ్వు గాయములు కట్టి వాళ్ళని వదిలేస్తే వాడు చచ్చిపోక ఏమవుతాడురా? పుటగులవాని ఇల్లు అవసరం. పుటగులవాని ఇల్లు చూడు ఎట్లా ఉండాలి. అప్పుడు ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క పునాది, దీని యొక్క అవసరత ప్రభు ఆయనతో మాట్లాడితే, అదే మనకు అంకుల్స్ ఎప్పుడు చెప్తుంటారు కదా, పల్లవరపు కొండలని, ఆ మెడ్రాస్ దగ్గర ఊరి బయటికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేశారు. దానికంటే ముందుగా భక్త్ సింగ్ గారు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అక్కడ ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన పేరు రాసుకోండి, ఆస్టిన్ స్పార్క్స్. AUSTIN SPARKS. ఈయన గురించిన పుస్తకాలు కానీ మెసేజెస్ కానీ మీరు ఏమైనా కావాలంటే నోవా అంకుల్ దగ్గర మీకు దొరుకుతాయి, అడగండి, మీరు తెలుసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఈ గొప్ప దైవజనుడు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఆస్టిన్ స్పార్క్స్ భక్త్ సింగ్ గారితో సహవాసం కలిగి ఉండేవాడు. ఈయన ఆస్టిన్ స్పార్క్స్ ద్వారా ఈ సంఘ దర్శనాన్ని నేర్చుకున్నాడు అనమాట. సంఘ దర్శనంలో కొనసాగాడు. అక్కడ ఆస్టిన్ స్పార్క్స్ గారు ఏర్పరిచినటువంటి సహవాసంలో ఈయన పెరిగాడు. ఈయన మాత్రమే కాదు, వాచ్మెన్ని కూడా పెరిగాడు అనమాట. వాచ్మెన్ని గారు కూడా భక్త్ సింగ్ గారి సమకాలికుడే. మనం అనుకుంటాం వాచ్మెన్ని అంటే ఎప్పుడో చాలా పాతకాలమైన కాదు. ఆయన ఐ బిలీవ్ 72లోనేమో చనిపోయినాడు అనుకుంటా. డేట్ గుర్తుందా? డేట్ 72 అనుకుంటా చనిపోయింది, అంతే. 1972 ఆ ప్రాంతంలో చనిపోయినాడు. వీళ్ళిద్దరూ సమకాలికులు, భక్త్ సింగ్ గారు, వాచ్మెన్ని గారు ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ కూడా ఉన్నాయనుకుంటా, చూశాను నేను. వాళ్ళిద్దరూ ఆస్టిన్ స్పార్క్స్ నిలబడుకుంటే పక్కన ఇద్దరు నిలబడుకొని ఉన్నట్టు నేను చూశాను ఒక పిక్చర్ అనమాట. వీళ్ళిద్దరూ సమకాలికులు. ఆయన దగ్గర నేర్చుకొని ఆ సంఘ దర్శనాన్ని ఇండియాకు తెచ్చారు. వాచ్మెన్ని చైనాకు సేమ్ ప్యాటర్న్ తీసుకెళ్ళాడు అనమాట. అప్పుడు సంఘం యొక్క ఆవశ్యకత ఆవిర్భవించింది. ఆయన సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘంలో ఉన్న లక్షణాలు ఎన్నో ఉన్నాయి, వాటన్నింటి గురించి మనం అంతా ఆలోచించలేం, కానీ చాలా డాక్టరినల్ ట్రూత్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకోలేం. కానీ యవనస్తులంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంఘానికి వెళ్ళడం ఎందుకు, సంఘ ప్రాముఖ్యత ఏంటి, వెళ్ళకపోతే ఏమవుతుంది, వెళ్తే ఏమవుతుంది అనేది మాత్రమే మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. సో మొట్టమొదటి తమ్ముడు చెప్పినట్లుగా మనం సంఘానికి వెళ్ళడం ఆగిపోతే నువ్వు మళ్ళీ లోకంలో కలిసిపోతావు, మళ్ళీ పాత ఫ్రెండ్స్ వస్తారు, మళ్ళీ పాత అలవాట్లు వస్తాయి, నీవు రక్షణ పొందినావన్నటువంటి సంగతిని కూడా నీవు మర్చిపోతావు. దాన్నే 2 పేతురు 1వ అధ్యాయంలో రాశాడు ఆయన. మళ్ళీ మర్చిపోతావు నువ్వు. సో నీవు కంటిన్యూ అవ్వాలి అంటే, నీవు పొందిన రక్షణను కొనసాగించుకోవాలంటే స్థానిక సంఘానికి నీవు వెళ్ళాలి. మరి తీర్మానం చేసుకుంటారా స్థానిక సంఘానికి వెళ్ళడానికి? అక్కడ ఏముంది అంకుల్ అంటారా? అది మీ ఇష్టం. వెళ్ళకపోతే నువ్వు చల్లారిపోతావు, మళ్ళీ లోకంలో కలిసిపోతావు. అందుకే పల్లెలకు వెళ్ళినప్పుడు నేను చిన్న సాదృశ్యం చెప్తుంటాను వాళ్ళకి అర్థం కావడానికి. ఇప్పుడు మీరంతా ఇంట్లో గ్యాస్ స్టవ్లు చూస్తుంటారు కదా, కానీ పల్లెల్లో కట్టెలతో వంట చేస్తున్నప్పుడు ఒక కట్టె తీసి పక్కన పెడితే కొద్దిసేపటికి ఆ కట్టె ఏమవుతుంది తెలుసా మీకు? ఎందుకు ఆరిపోయింది? అదే మన జీవితంలో కూడా జరుగుతుంది. ఒకవేళ మీలో కొంతమంది చాలా సైంటిఫిక్ ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు. అవును అంకుల్, నేను పోకపోతే నేను టీవీ ముందరనే కూర్చొని నా రక్షణను కొనసాగిస్తాను అని నువ్వు అనొచ్చు. ఓకే, కొనసాగించు. కానీ ఈ కట్టె ఎందుకు ఆరిపోతా ఉంది? అదే నీ పరిస్థితి కూడా అవుతుంది.
స్థానిక సంఘానికి నువ్వు ఇక్కడ వంట జరుగుతూ ఉంది. కావాలంటే ఇర్మియాను దేవుడు చెప్పాడు కదా, యూత్ లీడర్స్ ఆడికి తీసుకుపోయి చూపించాలి డేవిడ్ వీళ్ళకు. ఇర్మియాను దేవుడు చెప్పాడు అనమాట, ఇశ్రాయేల్ పెద్దలను పిలుచుకొని ఆ కుమ్మరివాని దగ్గర పో ఇర్మియా, నీకు అక్కడ లెసన్ చెప్తానన్నాడు. మీరు కూడా ఆ కిచెన్ దగ్గరికి పోయి ఒక లెసన్ చూడండి, ఒక్కటే తీసి పక్కన పెట్టండి రెండుసేపు. అది ఆరిపోకపోతే అప్పుడు మీరు మళ్ళీ మీ లీడర్స్ని అడగండి, ఆరిపోతుంది అది. మన జీవితం కూడా అంతే. రక్షణను కొనసాగించుకోవాలంటే మనం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి, అది ఒకటి. రెండవది, సెకండ్ రీజన్ వై వీ షుడ్ గో టు హౌస్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుని ఇంటికి వెళ్ళాలి అంటే, రక్షణ అనేది కేవలము పుట్టుక మాత్రమే, అది ప్రారంభము మాత్రమే. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే, రక్షణ పొందుతానే ఇంకా అయిపోయింది అనేసి బైబిల్ మూసేసి తిరుగుతుంటాం అన్నమాట. ఏమీ రక్షణ పొందినాను ఇంకా అయిపోయా, నా పేరు ఎక్కడుంది, జీవగ్రంథంలో ఉంది, నా పాపములు క్షమించబడినాయి, నాకు పరలోకంలో ఏముంది, ఇల్లు కడుతుంది ప్రభు నా కోసము, అయిపోయా. ఇంకేముంది, బైబిల్ వరకు పెట్టుకొని అక్కడక్కడ తిరగడము, ఏం పనిలే మాట్లాడడము, అవి ఇవి. ఇక్కడ పెద్ద నష్టం జరుగుతూ ఉంది, ముఖ్యంగా మన సంఘాల్లో. ఆఫ్టర్ సాల్వేషన్ వాట్? రక్షణ పొందినాను, ఇంకా నేనేం చేయాలి, అంతా అయిపోయింది, నాకు ఏముంది అసలు, కోర్స్ అంతా అయిపోయిందే, ఏమైనా ఉందా నాకు కోర్సు, ఏమన్నా అంతా అయిపోయా. బాప్తిసం తీసుకున్నాను బ్రదర్, ఇంకేమి, నెక్స్ట్ ఏమి, హస్త నిక్షేపణ అయిందా, అయింది బ్రదర్, ఇంకేమి, ఆరాధన చేస్తున్నాను బ్రదర్, సాక్ష్యం చెప్తున్నావా, అయిపోయా, ఇంకా ఫుల్లీ క్వాలిఫైడ్ ఫర్ హెవెన్. ఇంకేముందబ్బా? చాలాసార్లు మనం చేస్తున్న పెద్ద పొరపాటు అది మీరు చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాం. పెద్దలుగా మేము కూడా we don't know many times why God saved us. We do not know the purposes for which He has saved us. నా ఎడల దేవుడు కలిగి ఉన్న సంకల్పములేమో నేను ఎరుగను చాలాసార్లు. చాక్లెట్ దొరికింది చాలేని ఇంకా పిల్లోడు ఎగిరినట్లు ఎగురుతున్నాం అనమాట, అంతే. ట్రెజర్స్ ఉన్నాయిరా నాయనా తిక్కోడా. క్రీస్తు మహిమైశ్వర్యము ఎఫిషియన్స్ 3లో నీవు తెలుసుకోవాల్సినటువంటివి చాక్లెట్ కాదు, దెర్ ఆర్ ట్రెజర్స్. క్రీస్తు మహిమ. అందుకే పౌలు జైల్లో ఇంక చనిపోవడానికి పోతున్నాడు, ఆయనను ఎరుగు నిమిత్తము, దట్ ఐ మే నో హిమ్, ఆయనను సంపాదించుకొని నిమిత్తము పరిగెత్తుచున్నాను. ఎందుకయ్యా ఇంకా పరిగెత్తున్నావు ముసలాయనా? ఇన్ని సంఘాలు స్థాపించినావే, చాలదా ఇంకా కాలర్ ఎగరేసుకో? నో 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 నేను సంఘాలు కాదు నేను సంపాదించుకోవాల్సింది, స్టేజీలు కాదు నేను సంపాదించుకోవాల్సింది, సంఘములో పొజిషన్లు కాదు నేను సంపాదించుకోవాల్సింది. ఐ మస్ట్ నో హిమ్, ఆయనను సంపాదించుకోవాలి. ఈ మట్టి కుండలో ఏం నింపుకోవాలి? మహిమైశ్వర్యం నింపుకోవాలి. ఎందుకంటే నన్ను ఎందుకు రక్షించినాడో నాకు తెలుసు. దట్ హీ మే రివీల్ హిస్ సన్ ఇన్ మీ. నా ద్వారా లోకానికి ఆయన కుమారుని ప్రత్యక్షపరచుకోవడానికి నన్ను రక్షించిండేది. కాబట్టి ఇంకా నేను నింపుకోవాలి, ఇంకా నేను ఎరగాలి. ఎంతవరకు ఎరగాలి? చనిపోయేంతవరకు. దిస్ కోర్స్ ఈజ్ కంప్లీటెడ్. అందుకే కదా మై కోర్స్ ఈజ్ ఫినిష్డ్. ఎప్పుడు అది? 2 Timothy 4:7లో కోర్స్ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు ఎవరి కోర్సు ఫినిష్ కాలే, ఈ కాంపౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చెప్పలేరు మై కోర్స్ ఈజ్ ఫినిష్డ్ అని. అన్ని చాప్టర్లు చదివినాను, అంతా వచ్చినా కానీ ఎవరు చెప్పడానికి వీల్లేదు. ఐ గో ఆన్, ఐఎమ్ ప్రెస్సింగ్ ఆన్ టువర్డ్ ద గోల్. కాబట్టి రెండవ రీజన్ ఏంటంటే, మనం చేస్తున్న పెద్ద పొరపాటు, వీఆర్ స్టాప్డ్ విత్ అవర్ సాల్వేషన్. అందుకే దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి వాచ్మెన్ నేనే అనుకుంటా ఒక మంచి ఇల్లస్ట్రేషన్ చెప్పాడు. ఏమంటే, ఒక పెద్ద మ్యూజియం ఉందనుకోండి, ఆ మ్యూజియం చూడడానికి మనం లోపలికి వెళ్ళాం, టికెట్ కొనుక్కున్నాం, గేట్ ద్వారా లోపలికి వచ్చాం. గేట్ లోపలికి వచ్చి నేను మ్యూజియం చూసేసిన, నేను మ్యూజియంలోకి వచ్చేసిన అని మనం ఏం చేస్తున్నాము?
ఎగురుతున్నాము, సంతోషపడుతున్నాము, సాటిస్ఫై అయిపోతున్నాం. కానీ ఇంకా నువ్వు మ్యూజియం లోపలికి దినమంతా ఉంది. ఒక్కొక్క రూమ్లో ఎన్నో ఉన్నాయి, గోడలకంతా ఉన్నాయి ఇంకా చూడాల్సినవి. అది చూడకుండా ప్రభువా నాకు రక్షణ ఇచ్చినావు, నీకు వందనాలు, నాకు రక్షణ వచ్చింది వందనాలు, ఇదే సరిపోయాయి. ఇంకా లోపలికి పోరానైనా మ్యూజియం ఉంది చూడుపు లోపల. ఇది టికెట్ మాత్రమే, గేట్ ఎంటర్ అయినావు అంతే. ఇంకా నువ్వు రక్షణ అనేది ఇట్స్ ఎ బిగినింగ్. తర్వాత నువ్వు నీ పట్ల దేవుడు గొప్ప సంకల్పాలు కలిగి ఉన్నాడు. యు ఆర్ సేవ్డ్ అంటూ ఎ పర్పస్. అది నువ్వు తెలుసుకోవాలంటే ఆత్మీయంగా నువ్వు ఏం కావాలి? ఎదగాలి, గ్రోత్. రెండవ కారణం ఏంటి నువ్వు సంఘానికి వెళ్ళడానికి? గ్రోత్. నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఐఎమ్ నాట్ ద సేమ్. పాట పూర్తి చేయండి. ఐఎమ్ నాట్ ద సేమ్, little by little and day by day, little by little in every way, my Jesus is changing me. I am not the same. మర్చిపోయినారు అందరూ? As I was last year. I am not the same as I was లాస్ట్ ఇయర్లో నేను 2015లో ఉన్నట్లు 2016లో లేను. ఐఎమ్ లిటిల్ హయ్యర్. 2017లో ఇంకా లిటిల్ హయ్యర్. 2010లో ఆడే, 2011 ఆడే, 12 ఆడే ఉండే. దట్ ఈస్ నాట్ గాడ్స్ పర్పస్. గ్రోత్. ఎదగాలి. ఎక్కడ ఎదుగుతాం? ఇంట్లో ఇంతలా కామెంటరీలు పెట్టుకొని చదివితే ఎదుగుతావా? నో. అవి చదవాల్సిందే, కానీ నువ్వు వాటితో ఎదగలేవు. పెద్ద పెద్ద ప్రీచర్స్ కూడా దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు, దే విల్ అసోసియేట్ దెమ్సెల్వ్స్ విత్ ద లోకల్ చర్చెస్. గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా సండే ఒక సంఘముతో వాళ్ళు ఐక్యపరచుకొని ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, నేను ఎంత బలమైనటువంటి వ్యక్తినైనా నేను సంఘములోనే ఎదగాలి. చూడండి ఎఫెసియన్స్ 4:11 తొందరగా. ఎఫెసీ 4. సంఘములో కాపురులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, మందిరంలో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి? స్టార్టింగ్ విత్ సండే స్కూల్. చెప్పండి. సండే స్కూల్ ఉంటుంది. చెప్పండి తొందరగా, టైం లేదు మనకు. వర్షిప్ ఉంటుంది, కాన్వకేషన్ ఉంటుంది, గాస్పెల్ ఉంటుంది, యూత్ రిట్రీట్ ఉంటుంది, సిస్టర్స్ మీటింగ్స్ ఉంటాయి, విబిఎస్ ఉంటాయి, గుడ్, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి, ఆల్ నైట్ ప్రేయర్స్. సో చాలామంది వర్కర్స్ మంచిగా తయారైనారు. అయితే మీరు బాగా, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో సంఘంలో ఇన్ని ఉంటాయని మీకు తెలిసే. కాబట్టి ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా సంఘాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారని నేను అనుకుంటా. ఇన్ని యాక్టివిటీస్ సంఘంలో ఉన్నాయి. కానీ నేను సండే స్కూల్ మిస్ అయ్యాను. ఎందుకంటే నేను యవనస్తులుగా ఉన్నప్పుడు రక్షణ పొందిన, నేను చిన్నప్పుడు నామినల్ క్రిస్టియన్ సిఎస్ఐలో ఉంటే, మా అమ్మ నాన్న పల్లెలో ఉండ్రి. అప్పుడు మేము అనంతపురం రాలేదు, మాకు సండే స్కూల్ తెలియదు. నేను యవనస్తులుగా రక్షణ పొంది అక్కడి నుంచి నేను మందిరంలో చేర్చబడ్డాను అన్నమాట. ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి. మనం వేరే చర్చెస్ను నేను విమర్శించడం లేదు, కానీ మన చర్చిలో ఉన్న ఇన్ని యాక్టివిటీస్ వేరే చోట లేవు. పాపం వాళ్ళని చూసి మనం బాధపడాలా, జాలిపడాలా, వాళ్ళని విమర్శించకూడదు. అన్ని యాక్టివిటీస్ మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు ఇక్కడ మనల్ని ఏం చేస్తాడు? ఆత్మీయంగా పెంచుతాడనమాట. ఆత్మీయంగా పెంచుతూ ఉంటాడు. చూడండి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. యెహెజ్కేలు 34:13-14. బైబిల్లో ఉన్న బ్యూటీ ఏమంటే,
నూతన నిబంధన, కొత్త నిబంధన, పాత నిబంధనలో అదే తలంపులు ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంటాయి. చూడండి 34. ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను అవును, వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలమందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. బా, వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ ద ఫీడింగ్ ఆఫ్ ద చర్చ్. మీ మనసులో మీరు ఒకసారి ఆ పెనోరమిక్ వ్యూ ఊహించుకుంటే ఎంత పిక్టోరియల్ ఇమేజ్. ఉన్నతమైన స్థలముల మీద మంచి సారము కలిగినటువంటి పచ్చిక మీద ఐ విల్ ఫీడ్ దెమ్ ఇన్ ఎ గుడ్ పాస్చర్ అండ్ అపాన్ ద హై మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎత్తైన కొండల మీద ఎంత స్వచ్ఛమైన గాలి వస్తూ ఉంటుంది, ఎంత చల్లని ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అట్లాంటి చోట దేర్ దే షల్ లై ఇన్ ఏ గుడ్ ఫోల్డ్. ఫోల్డ్ అంటే చుట్టూ కంచె వేసి, పల్లెల్లో మీరు చూసారా గొర్రెలు ఎక్కడ ఒడుగుతాయో దాని చుట్టూ కంచె పెడతారనమాట. అట్లా పెట్టి కాపురు ఎక్కడ ఉంటాడు. అండ్ ఇన్ ఎ ఫ్యాట్ పాస్చర్ షల్ దే ఫీడ్ అపాన్ ద మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. సంఘానికి ముంగుర్తు అనమాట ఇది. 15 కూడా ఐ విల్ ఫీడ్ మై ఫ్లాక్ అండ్ ఐ విల్ కాజ్ దెమ్ టు లై డౌన్ సే ద లార్డ్ గాడ్. మా అన్న ఒక ఆయన ఉండే అనమాట, జాన్ జయనాథ్ అని. ఆయన ఒక మాట చెప్పేది నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. గొర్రెలు ఎప్పుడు కొట్లాడుకుంటారా అంటే వెన్ దే డోంట్ హ్యావ్ ఫీడింగ్ దే విల్ స్టార్ట్ ఫైటింగ్ అంట. గొర్రెలు ఎప్పుడు కొట్లాడుకునేది మొదలు పెడతాయి. సో వాటికి మేత లేదు, ఇంక ఏం పని లేదు కాబట్టి అవి కొట్లాడుకుంటాయి అన్నమాట. వాటికి సమృద్ధి అయిన మేత దొరుకుతూ ఉంటే తింటూ బాగా బలుస్తూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలాసార్లు మనం ఏమనుకుంటున్నాము, రక్షణ పొందినాము అయిపోయిందిలే, గేట్లో టికెట్ కొనుక్కున్నామని సంతోషపడుతున్నాం, కానీ మ్యూజియంలోకి వెళ్ళలేకపోతున్నాము, క్రీస్తు మహిమైశ్వర్యం చూడలేకపోతున్నాం, ఆత్మీయంగా బలవంతులం కాలేకపోతున్నాం, దేవుని కార్యములు చేయలేని వారంగా ఉంటున్నాం. కొన్నిసార్లు పిల్లలకు మైక్ ఇచ్చి సువార్త వాక్యాలు చెప్పండి రా అంటే యోహాను సువార్త 3:16 కూడా తప్పు చెప్తారనమాట మైక్లో అందరు వింటూ ఉంటే. చాలామంది పెద్దోళ్ళు కూడా నేను చూశాను, వాక్యాలు చెప్పండి అన్నా అంటే రోమా 6:23 కూడా చెప్పలేరు కొన్నిసార్లు, 3:23 కూడా చెప్పలేరు కొన్నిసార్లు. ఎంతో కాలం నుంచి మందిరానికి వస్తుంటారు. మనం పరీక్షించుకోవాలి, నేను ఎదుగుతున్నానా, నేను కుమారుని అవుతున్నానా, ఇంకా పిల్లోనిలాగానే ఫీడింగ్ బాటిల్ పెట్టుకొని ఉన్నానా. అందుకే పౌలు ఎవరో గ్రంథకర్త హెబ్రీ 5వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు ఇంకా ఏం తాగుతున్నారు అంటే పండుకొని ఫీడింగ్ బాటిల్ పెట్టుకొని ఉన్నారనమాట. అంతే. ఇంకా ఏందిరా ఇంత పెద్ద పిల్లోడు ఫీడింగ్ బాటిల్తో తాగుతున్నాడు వీడు అంటే అంతేనా, వాడు అన్నం తిన్నాడు. ఇంకా పౌలు ఎంత బాధపెడతాడు, ప్రభు ఎంత బాధపెడతాడు. నువ్వు ఎదుగుతుంటే ఎట్లా కోరుతున్నాడంటే శత్రువు గవిని నీవు నిలవబడి యుద్ధం చేసి స్వాధీనం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. తండ్రి యొక్క ఉద్దేశములు లోకంలోనికి వెళ్ళి నెరవేర్చాలని ఆయన కోరుతున్నాడు. నీ ద్వారా లోకాన్ని సవాలు చేయాలని ఆయన కోరుతూ ఉంటే నువ్వు ఇంకా ఫీడింగ్ బాటిల్ పెట్టుకుంటే ఎట్లా? చాలామంది పెద్దవాళ్ళు సహితం చిన్నవాళ్ళు సహితం ఇక్కడ ఆగిపోయినాం. కారణం ఏమంటే కాంప్లసెన్స్ అని ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది. సాటిస్ఫాక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాంప్లసెన్స్. కాంప్లసెన్స్ అంటే ఏంటి? అల్ప సంతోషము. ఇంకా చాలేరా ఆయన చాక్లెట్ వచ్చింది అని ఇంకా పిల్లోనికి చాక్లెట్ ఇస్తే వాడు చాలా హ్యాపీ అవుతాడు. వాడు ఏమన్నాడు, రే నీకు చాక్లెట్ కొనిస్తలేరా అంటే ఇంకా సరేలే డాడీ తృప్తి పడిపోతాడు చాక్లెట్తో. మనం కూడా అంతే, అట్లా ఉండకూడదు. నువ్వు ఎదగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవుని ఇంటికి వెళ్ళినప్పుడే. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి, 2 తొందరగా చెప్పి ముగించేస్తాను. 3వది ఏంటంటే నీవు రక్షణ పొందిన తర్వాత నీవు
ఇది మా మామ చెప్పేవాడు, మా ఫాదర్ ఇన్ లా అంటే నా భార్య వాళ్ళ నాయన భగత్ సింగ్ గారు ఎప్పుడు చెప్పేవాడంట, నీవు రక్షణ పొందినవాడవేనయ్యా, యు ఆర్ ఎ లివింగ్ స్టోన్, బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎ సింగిల్ లివింగ్ స్టోన్? నీవు సజీవమైన రాయిగా చేయమన్నావు, మంచిదే, కానీ నువ్వు ఎట్లున్నావు? ఒక్క రాయి ఆడ సజీవంగా ఉంది, కానీ దానివల్ల ఏమైనా ఉపయోగమా? లేదు. ఆ రాయి తీసుకొని రాబడాలి. ఎక్కడికి? మూలరాయి యుద్ధకు. అదే చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయంలో నీవు సజీవమైన రాయిగా చేయబడిన తర్వాత నీవు సజీవమైన రాయిగా చేయబడిన తర్వాత 1 పేతురు 2వ అధ్యాయము మనందరికీ తెలిసిందే కదా, చదవండి. దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలి అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ళవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. టు హూమ్ కమింగ్ యాజ్ అంటు ఎ లివింగ్ స్టోన్. వి ఆర్ కమింగ్ టు దట్ లివింగ్ స్టోన్. విచ్ ఇస్ దట్ లివింగ్ స్టోన్? ఇట్ ఈస్ క్రైస్ట్. ఆ సజీవమైన రాయి యుద్ధకు ఈ రాళ్ళు తీసుకొని రాబడాలి. ఇక్కడ అవి ఏం చేయబడాలంటే అవి ఇతర రాళ్ళతో ఏం చేయబడాలి? కట్టబడాలి, అమర్చబడాలి. దీని గురించి మళ్ళీ మీరు ఇంట్లో చదవండి, టైం లేదు. ఎఫీషియన్స్ 2:22లో అనుకుంటాను, ఎఫీషియన్స్ 2, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు వద్దులే, టైం అవుతుంది, రాసుకోండి రెఫరెన్స్. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 22 వరకు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇతర విశ్వాసులతో కలిసి మనం ఏం చేయబడాలి? అమర్చబడాలి. అందుకే సంఘమును, నిన్న మీకు అసైన్మెంట్ కూడా ఇచ్చినాడు డేవిడ్. సంఘము అనేది ఒక కట్టడము. ఒక ఆన్సర్ మీకు లీక్ చేశాను అన్నమాట. సంఘం అనేది ఏంటి? ఒక కట్టడం. అది ఇట్స్ ఎ బిల్డింగ్, బట్ నాట్ ఆఫ్ బ్రిక్స్ ఆర్ స్టోన్స్, బట్ ఆఫ్ లివింగ్ స్టోన్స్. సజీవమైన రాళ్ళచే కట్టబడేది. అందుకే ఆ పాటలు పాడుతుంటే ఒక్కోసారి నాకు ఒళ్ళు జలధరిస్తుంది, ఏడుపు వస్తుంది, దుఃఖం ఆపుకోలేను అనమాట. సజీవ రాళ్ళచే ఇల్లు కట్టాననే పాట ఏదో ఉంది కదా, సజీవ, అది కాదు అలా ఇంకోటి, సజీవరాళ్ళతో ఇల్లు కట్టి దాని మీద దాని యందు ప్రభు మహిమనండి. సో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. ఇంకా మనం ఆ డీటెయిల్స్లోకి వెళ్తే చాలా టైం అవుతుంది. సో అక్కడ మనము ఇల్లుగా కట్టబడాలి. అక్కడ ఉన్నటువంటి ఇంకొక అర్థం ఏంటంటే, అందుకే రోమీలకు రాసిన పత్రిక కూడా ఒక రెఫరెన్స్ రాసుకోండి, టైం లేదు. 12:5, రోమా 12:5 చదవండి ఎవరైనా. ఒక శరీరంలో అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికన్నా ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములు. అది చాలా ఇంపార్టెంట్. ఒకరికొకరము అవయవములై ఉన్నాము. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, నాకు డేవిడ్తో పని లేదు, నాకు నోవాతో పని లేదు, సుందర్తో పని లేదు అని మనం అనుకుంటాం అన్నమాట. నో నో నో, అట్లా ఉండడానికి వీల్లేదు. మనం ఒకరికొకరము అవయవములు. నాకు నోవాతో అవసరం. నోవా లేకుండా నేను క్షేమాభివృద్ధి పొందలేను, నేను లేకుండా నోవా క్షేమాభివృద్ధి పొందలేడు. ఒకరికొకరం మనం ఏమై ఉన్నామో అవయవం. ఎట్లా కాలుకు చెయ్యి అవసరమో, చెయ్యి కాలు అవసరమో, అట్లా మనం ఒకరికొకరం అవసరమై ఉన్నాము. కాబట్టి ఒకరినొకరు మనం సహించుకోవాలి, ఒకరినొకరు ఓర్చుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. నోవా నన్ను అఫెండ్ చేయొచ్చు, అంత మాత్రం నేను నోవాను పోగొట్టుకోకూడదు. దేవుడు నన్ను ఈ తరంలో నోవాను పుట్టించినాడు, ఒకే ఊర్లో పుట్టించినాడు, ఒకే సంఘంలో పెట్టినాడు. మేమిద్దరం కొట్లాడుకుంటే సంఘానికి నష్టం. నోవాను ఒక 50 ఏళ్ళు ముందు పుట్టించింటే నేను చూసిండేవాడిని కాదు. నన్ను ఇంకా కొన్ని రోజులు 50 ఏళ్ళ తర్వాత పుట్టించింటే నోవా నన్ను చూసిండేవాడు కాదు. దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను ఈ తరంలో పుట్టించాడు. అందుకే అపోస్తుల కార్యంలో ఏం రాయబడి ఉంది? దావీదు తన తరము వారికి సేవ చేసి
ఈ తరంలో నిన్ను నన్ను ఉంచాడు. మనం కొట్లాడుకుంటే సంఘానికి నష్టం. ఒకరికొకరు మనం సహించుకోవాలా, ఒకరినొకరు క్షమించుకోవాలా, ఒకరి పాదములు ఒకరు కడుక్కోవాలా, ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకోవాలి. కింద ఉంది రోమన్స్, ఇప్పుడు మనం చదివిన చోటే ఉంది, ఇన్ హానర్ ప్రిఫర్ వన్ అనదర్. లేనవా నువ్వు చెప్పు ఇది, నేను ఎందుకులే అని నేను ఆయన అన్నల్లా, ఆయన లేలే మాట నువ్వు చెప్పు అది అని ఆయన అన్ననల్లా. అది హానరింగ్ వన్ అనదర్ అంటే. ఆ క్విజ్ ఉందనుకో, లేకపోతే మీరు చేయండి, లేకపోతే నువ్వు చేయి, అది హానరింగ్ వన్ అనదర్ అంటే. నాకు కావాలి నేను చేస్తా అంటే దీనికి ఆపోజిట్ చేస్తున్నావు అన్నమాట. కాబట్టి అవయవములుగా సజీవరాళ్ళుగా, అందుకే మీరు ఎఫిషియన్స్ 2లో చూస్తే ఒకదానితో ఒకటి అమర్చబడి, చక్కగా అమర్చబడి దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. చెప్తున్నాను చూడండి మళ్ళీ ఇంకోసారి. శత్రువు దేన్ని ఎక్కువ అటాక్ చేస్తాడంటే ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్పిరిచువల్ టెంపుల్. మీరు ఎన్ని స్లాబ్లన్నా కట్టుకోండి, 10 స్లాబ్లు వేసుకోండి, సైతాన్ మిమ్మల్ని ఏమన్నాడు. మీరు 1 ఎకరా స్థలం కొనుక్కోండి, సాతాన్ మిమ్మల్ని ఏమన్నాడు. మీరు ఏమైనా యాక్టివిటీస్ చేసుకోండి, ఏమన్నాడు. జీవము గల దేవుని సంఘాన్ని నువ్వు కడుతున్నావంటే వాడు తట్టుకోలేడు అన్నమాట. వాడి పునాదులు కదులుతుంటాయి అక్కడ. ఇక్కడ జీవము గల దేవుని సంఘము సజీవమైన రాళ్లతో హృదయానికి హృదయం అతుక్కొని ఆర్గానిక్ యూనిటీతో ఒక ప్రాణి వలె ఆర్గానిజంగా కట్టబడుతుంటే ద గేట్స్ ఆఫ్ హెవెన్ విల్ షేక్. సారీ, ఎక్స్క్యూజ్ మీ లార్డ్, ద గేట్స్ ఆఫ్ హెల్ విల్ షేక్. తట్టుకోలేడు. పోండ్రా రే, పోండి ఎక్కడికి. హీ విల్ సెండ్ హిస్ ఫాలన్ ఏంజల్స్. పంపిస్తాడు, వస్తాడు వాడు ఏదో రకంగా నన్నో నిన్నో ఎవరిని అటాక్ చేసి ప్రాబ్లం క్రియేట్ చేసి జీవము గల దేవుని సంఘం కట్టబడకుండా, హృదయాల దగ్గరికి రాకుండా దూరం చేసి పాడు చేస్తాడనమాట. కాబట్టి వాచ్మెన్ని చెప్పిన సత్యం ఇది. హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ గాడ్స్ ప్లాన్ ఈజ్ బిల్డింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్. సరే, ఇంకొకటి లాస్ట్, ఇప్పుడు 4వ వచనము, 4వ పాయింట్ ఏంటంటే దేవుని ఇంటిలో మన విషయమై లెక్క చూసేవారు ఉంటారు. అకౌంటబిలిటీ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17. అకౌంటబిలిటీ అంటే ఏం చెప్దామప్పా? చాలాసార్లు యవనస్తులుగా మనం ఏమంటామంటే, నువ్వెవరా నాకు చెప్పేకే, నా ఇష్టం, నానా జిప్పేసుకోరా కొంచెం అంటే, వాడు ఎట్లా మంచోడు కాబట్టి విన్నాడు. నువ్వు చెప్పుకోవా, నా జిప్తో నీకేం పని. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలకు వాళ్ళు ఏం చెప్పాలా? లెక్క చెప్పాలా ఒకరోజు. ఆల్ యూత్ లీడర్స్, ఆల్ చర్చ్ లీడర్స్, ఆల్ గాడ్ సర్వెంట్స్, దే ఆర్ అకౌంటబుల్ టు ద సోల్స్ ఆఫ్ ద లోకల్ ఫ్లాక్. నీ మందిరానికి నువ్వు సండే స్కూల్ టీచర్ అయితే నీ కింద ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళకు నువ్వు లెక్క చెప్పాలా. నువ్వు యూత్ లీడర్ అయితే నీ కింద ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరి విషయమై నువ్వు లెక్క చెప్పాలా. నువ్వు పాస్టర్ అయితే నీ సంఘానికి ఎంతమంది వస్తున్నారో వాళ్ళందరి విషయమై నువ్వు లెక్క చెప్పాలా. ఇటువంటి అకౌంటబిలిటీ టీవీ క్రిస్టియానిటీలో లేదు. నువ్వు టీవీలో చూసావు, రక్షణ పొందినావు, బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చినాడన్నా, సంతోషమే. కానీ ఈజ్ హీ అకౌంటబుల్ ఫర్ యూ? ఆయన నీ విషయమై లెక్క చెప్తాడా అంటే వాళ్ళని నేను విమర్శించడం లేదు, అది కూడా అవసరమే. లెట్ దట్ గో ఆన్, ఆ మినిస్ట్రీ జరగనిలే. కానీ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ డోంట్ బీ సాటిస్ఫైడ్ విత్ దట్. నీవు దేవుని మందిరానికి వస్తుంటే నీ గురించి లెక్క అడిగే వాళ్ళు ఉంటారు. ఏం బా చాలా రోజులు నువ్వు అసలు ఆరాధనే చేయడం లేదే. నేను కూడా యవనస్తునిగా ఉన్నప్పుడు పీజీ చదువుకుంటున్నాను అనమాట. ఒకసారి యూనివర్సిటీలో సువార్త పెట్టినారు.
యూనివర్సిటీలో సువార్త పెడితే ఆడ ఎవరు ఉంటారంతా మా ప్రొఫెసర్లు లెక్చరర్లు అందరు ఉంటారు, క్లాస్మేట్స్ హాస్టల్స్లో ఉంటారు. నేను ఆ రోజు సువార్తకు పోలే, సువార్త ఎగరగొట్టేసాను అనమాట. అప్పుడు బ్రదర్ అడిగితే, ఏం బ్రదర్ రాలేదే సువార్తగానే అడిగితే ఏదో చెప్పేస్తాను అనమాట. తర్వాత ఎప్పుడో ఒకసారి మెసేజ్లో విని, నా విషయమై సిగ్గుపడువాడు నేను పరలోకంలో వాని విషయమై, అది చదివి నేను చాలా భయపడిపోయినా, ప్రభా క్షమించు, ఇంకా నీ కోసం ఎక్కడైనా నిలబడతానని అప్పుడు తీర్మానం చేసుకొని వెళ్ళిపోయినాను అనమాట. సో మనల్ని ఏం చేస్తారు? కరెక్ట్ చేస్తారు, మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఈ అకౌంటబిలిటీ లేకనే ఈరోజు మందిరాలు ఇష్టానుసారం అయిపోయినాయి అన్నమాట. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా జరగచ్చు. అకౌంటబిలిటీ ఎందుకు వచ్చిన సమస్యలు ఏమో నాయన. ఇప్పుడు కొత్త పిల్లడు వచ్చినాడు అనుకో, ఏం నాయనా ఎక్కడి నుంచి వచ్చినావు, రక్షణ పొందినావా, అమ్మ ఏం చేస్తుంది, నాయన ఏం చేస్తాడు అంటే వాడేమన్నా మళ్ళీ నన్ను నీకెందుకు అంటాడేమో అని ముందుగానే భయం అనమాట. అంటే అన్నీ లేవే, నువ్వు ప్రేమతో పలకరిస్తే వాడు అన్నాడు పాపం. మరి భుజం మీద చేసి, ఏం తమ్ముడో, ఏ ఊరో, ఏం చదువుతున్నావు అడిగే. అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నీకు సంఘంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే నువ్వేం చేయాలా? అదే అక్కడ బాధ్యత ఉంది. నువ్వేం చేయాలా? వారి మనసులను చదువు జేమ్స్, మళ్ళీ చదువు. గనుక దుఃఖముతో ఆ పని చేయకుండా చూడండి. అంటే వాళ్ళు బాధపడేటట్లు వాళ్ళతో మీరు మాట్లాడద్దండి. యవనస్తులుగా మీకు నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని కరెక్ట్ చేసినా కూడా, నాకు ఆ రెఫరెన్స్ గుర్తులేదు కానీ జ్ఞాపకం వస్తూ ఉంది, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అని ఉంది ఎక్కడో. నోవా చెప్తే రాసుకుంటారు. మరి తెలుసా రెఫరెన్స్? తెలిస్తే చెప్పండి. కాబట్టి పెద్దోళ్ళు కొడితే కూడా, నిన్న అంకుల్ చెప్తుండే కదా బర్మా జోసెఫ్ గురించి, నేను కూడా చూశాను బర్మా జోసెఫ్ అంకుల్ను. ఆయన అంటే అందరికీ భయం అనమాట. రే అని పిలుస్తాడనమాట. మనం రే అంటే ఇక్కడ ఎవరన్నా పలుకుతారా? ఏమా రే అంటున్నావు అంటారు అనమాట. పెద్దోళ్ళను, ఉద్యోగాలు చేసే వాళ్ళని కూడా అంటాడు రే. ఓసారి కొడతాడు కూడా. యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉన్నాడు రంగస్వామి అని, మా జూనియర్ ఎంఎస్సీలో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ ఎస్కేలో. చెప్తుంటాడు అనమాట, సార్ నేను ఆడ డిగ్రీ చదివేటప్పుడు పండుకుంటాడు సార్, వచ్చి ఉతుకుతాడు సార్ ఆయన, కాలర్ పట్టుకొని లేపుతాడంట, రే రారా ఎన్ని గంటలు పండుకునేదని. ఒకరోజు మందిరంలో పండుకొని నిద్రపోతుంటే బకెట్లో నీళ్ళు తెచ్చి తలకాయ మీద పోసినాడంట. వాళ్ళు అట్లా చేస్తే కూడా సహించినారనమాట. డేవిడ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉండే, ఆయన ఎవరు నోయల్ బ్యారో కదా ట్రైనింగ్ ఇచ్చినాడని. నువ్వే ఏం పేరు ఆయన పేరు? అంకుల్ పాల్ కదా. బెంగళూరు నుంచి పాల్ అని ఒక అంకుల్ వచ్చినట్టు చూడండి. ఆయన అందరి ముందర పిలిచి చెంప కొట్టినాడండి ట్రైనింగ్లో ఉంటే. ఎందుకు కొట్టినాడో తెలియదు అనమాట. ఇట్లాంటివి మనకు జరిగితే మనం ఉంటామా? ఉండల్లా. సాంసార్లో రాసుకున్నానా? కీర్తనలు 41 141:5. చూసినారా? సంఘ మర్మం ఇక్కడే మీకు బయలుపెడతా ఉంది. నేను ఒక్కరిని అసంపూర్ణుని, నేనేం చేయలేను, నేను వీళ్ళ సహాయం తీసుకుంటున్నాను చూడండి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది చర్చ్. కాబట్టి అట్లా అంకుల్స్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంతపురం కూడా ఒక అంకుల్ ఉండే, తిమోతి అంకుల్ అని. రే గురుపాడా ఇక్కడ రారా అని పిలుస్తాడు అనమాట. రే ముదిగుపా ఇక్కడ రా అని పిలుస్తాడు. చెప్పండి అంకుల్ అని పోతా ఉంటే, నేను కూడా పోతా ఉంటే రే అన్నా కూడా వాళ్ళు అఫెక్షన్తో అంటున్నారు, కోపంతో కాదు. మన ఆత్మలకు వాళ్ళు కాపరిగా ఉన్నారు. వి షుడ్ లవ్ దెమ్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దెమ్. వాళ్ళు చేసిన ఆ పరిచర్య వల్లనే మనం ఈరోజు నిలిచి ఉన్నాము. వాళ్ళకి మనం దుఃఖం కలిగించకూడదు. యవనస్తులంగా మీరు కూడా ఎవరైనా తిడితే, శిక్షిస్తే ఓర్చుకోవాలా. అట్లా లేకపోతే నువ్వు ఈ మందిరం కాబట్టి దండి కూడా అయిపోయా బుగ్గలో చర్చిలో పోయినావంటే, చాలామంది నేను ఎరుగుదును చాలా నష్టపోయినారు. కాబట్టి అట్లా చేయకూడదు మనం. అర్థమైందా? ఎందుకు మనం దేవుని ఇంటికి వెళ్ళాలి? అర్థమైందా? చెప్పండి. మొదట ఎందుకు? మన రక్షణను కొనసాగించుకోవాలంటే దేవుని ఇంటికి వెళ్ళాలి. రెండవది
ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని ఇంటికి వెళ్ళాలి. మూడవది, కట్టడముగా కట్టబడాలంటే, ఎందుకు కట్టడముగా కట్టబడాలంటే దేవుని, ఇంకా మనకు టైం లేదు, రాసుకొచ్చాను కానీ మీకు చెప్పడానికి టైం లేదు. గాడ్స్ పర్పస్, గాడ్స్ అల్టిమేట్ పర్పస్ విల్ బీ ఫుల్ఫిల్డ్ ఓన్లీ వెన్ యు ఆర్ జాయిన్డ్ ఇన్ టు ద చర్చ్. దేవుని యొక్క ఉన్నతమైన చిట్ట చివరి ఉద్దేశము నీ ద్వారా ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే నీవు సంఘములో కట్టబడినప్పుడే. అది దేవాలయముగా వృద్ధి చెందినప్పుడు దేవుని మహిమ అక్కడ నిండుకుంటుంది. లోకము ఆశ్చర్యపోతుంది. నానా విధమైన జ్ఞానము అక్కడి నుంచి బయలుదేరుతుంది. ప్రభు చెప్పాడు, అప్పుడు లోకము మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. ఎప్పుడు? నీవు నేను సంఘముగా కట్టబడినప్పుడు. అది గాడ్స్ అల్టిమేట్ పర్పస్. నాలుగవది ఏంటంటే, హియర్ వీ హ్యావ్ అకౌంటబిలిటీ. మన ఆత్మలకు లెక్క చెప్పే వాళ్ళు ఉన్నారు, మన విషయమై బాధ్యత వహించే వాళ్ళు ఉన్నారు. చాలా రెఫరెన్సులు రాసుకొచ్చాను కానీ మీకు చెప్పడానికి టైం లేదు. పౌలు అన్నాడు 2 Corinthians 11లో, సంఘముల విషయమై నాకు అధికమైన చింత ఉంది అన్నాడు. తర్వాత కొలోషియన్స్లో ఒక మాట చూడండి, కొలొస్సీ 1:28, అదొకటి చదివి ముగించుకుందాం. సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానంతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాడు. చాలేమ్మా. పౌలు యొక్క గురి, పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబడు. అందుకే ప్రభువు కూడా అన్నాడు యోహాను సువార్త 17లో, తండ్రి నీవు నాకు అప్పగించిన వారందరినీ నేను కాపాడినాను చూడు చివరి వరకు. ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నా, ఇంకా వీళ్ళ విషయమై నువ్వే చూసుకో అని అప్పగించి వెళ్ళిపోయాడు అనమాట. నాశనపుత్రుడు తప్ప అందరినీ కాపాడినా నేను. పేతురు యొక్క విశ్వాసం తప్పిపోతుంటే ఆయన కోసం ఏం చేశాడు? వేడుకున్నాడు, విజ్ఞాపన చేశాడు. హియర్ దెర్ ఆర్ పీపుల్ హూ కేర్ ఫర్ యూ. సంఘంలో నీ విషయమై చింతించేవాళ్ళు, నీ విషయం ఆలోచించేవాళ్ళు. ఇంకో కాన్సెప్ట్ చెప్పాలనుకున్నా, అదేంటంటే గాడ్ ఫాదర్ అని సంఘ చరిత్రలో మీరు విన్నారా? గాడ్ ఫాదర్ అంటే విన్నారా? ఎవరు వినలేదా? సంఘ చరిత్రలో చిన్న బిడ్డలను పేరు పెట్టేదానికి తీసుకొని వస్తే అక్కడ పాస్టర్ ఏం చేస్తాడంటే ఈ బిడ్డకు హన్నా అని పేరు పెడుతూ డేవిడ్ను గాడ్ ఫాదర్గా నియమిస్తున్నాము అని అనౌన్స్ చేస్తాడనమాట. అంటే ఆ బిడ్డ ఎవరి కూతురు? నోవా కూతురు కావచ్చు, లేకపోతే సుందర కూతురు కావచ్చు. కానీ పేరు పెట్టి ఎవరిని గాడ్ ఫాదర్గా పెడుతున్నాడు? డేవిడ్ని గాడ్ ఫాదర్గా పెడుతున్నాడు. ఎందుకంటే ఆ బిడ్డ యోగక్షేమాలు, ఆ బిడ్డ యొక్క ఆత్మీయమైన విషయాలు అన్నీ విచారించి జాగ్రత్త వహించేదానికి బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నాడు? నేను మా డానియల్కి ఫోన్ చేసిన ఈ మెసేజ్ కోసం సిద్ధపడుతూ, డానియల్ ఈ గాడ్ ఫాదర్ కాన్సెప్ట్ ఉందా ఇప్పుడు అని. వాడు చెప్పినాడు, ఉందన్నా ఇప్పుడు కూడా. ఇటీవలే వాని ఆఫీస్కు ఒక ఆయన వచ్చాడంట. వచ్చి అతను అడిగాడు, సార్ మీ ఆఫీస్లో పనిచేస్తాడు చూడండి ఎడ్వర్డ్ అని, ఆయన నా కూతురు గాడ్ ఫాదర్ సార్ అని మా తమ్ముడితో చెప్పాడంట. అంటే కూతురుకు ఎట్లా గాడ్ ఫాదర్ ఆయన? వాళ్ళ విషయమై చింతించే వాళ్ళు అనమాట, ఆలోచించేవాళ్ళు అందరూ ఉన్నారు సంఘంలో. అదే మనము బిడ్డకు పేరు పెట్టినప్పుడు కానీ హస్తనిక్షేపణం చేసినప్పుడు కానీ మనం ఆ మాటలు చెప్తాం, కానీ ప్రాక్టీస్లో అవి లేవు. వాడు చదువు మానేసి రోడ్ల మీద తిరుగుతున్నా వాని గురించి ప్రార్థన చేయము, ఇంకా వాని గురించి ఏం చెప్పుకుంటాము? తెలుసా నీకు వాని పేర్లు ఫలానాయన కొడుకు ఇట్లా తిరుగుతున్నాడంట. బట్ అవర్ రెస్పాన్సిబిలిటీ యూజ్ టు షెడ్ టీయర్స్ ఫర్ దట్ బాయ్, వీప్ ఫర్ దట్ బాయ్. వాడిని రక్షించుకోవడానికి, వాడిని సమకూర్చుకోవడానికి మనకందరికీ బాధ్యత ఉంది. అందుకే మనం చేతులు పెట్టి ఆ రోజు చెప్తాము నీ పక్షముగా మేమందరం ఉన్నాము అని. బట్ ఇన్ ప్రాక్టీస్ జీరో. చెయ్యకపోవడం కాకుండా సంఘములో ఉంటూ మనమే వాళ్ళ గురించి చెడ్డగా ప్రచారం చేస్తుంటే ఎంత ఘోరం. అందుకే ప్రభు అన్నాడు ఫారిసీస్ను, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద డెవిల్, యువర్ ఫాదర్ ఇస్ ద డెవిల్ అన్నాడు. జాగ్రత్త, మనం అట్లా పనులు చేయకుండా ఉందాం. సంఘములో ఉంటూ ఇట్లా పనులు చేస్తే ప్రభు అంత మాట అంటాడంట. రక్షణ పొందని వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు, దే ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ ద డెవిల్. దేవుని ఇంటిలో ఉండి ఆయన పనులు పాడు చేస్తున్న వాళ్ళే చిల్డ్రన్ ఆఫ్ ద డెవిల్. చూసారా దేవుని ఇంటికి మనం ఎందుకు వెళ్ళాలి?
ఈ 4 విషయాలు, ఇంకా చాలా ఉన్నాయి మనకు అవసరమైనవి యవనస్తులుగా. కాబట్టి ప్రభు వాటిలో మనకు లోకల్ చర్చెస్లో మీరు వెళ్ళి, అది ఎంత వీక్ చర్చ్ అయినా వెళ్ళండి, అక్కడ ఎంత గాడ్ సర్వెంట్ ఏం చెప్తాడు అంకుల్, ఆయన వేస్ట్, ఏం అసలు వాక్యం సరిగ్గా చెప్పడు అంకుల్, నువ్వు ఎట్లనే చెప్పని పోవా, నువ్వు వాడికి పోవాలి అంతే, నువ్వు వాడు కూర్చోవాల. ఆడ కొట్లాటలు ఉన్నాయి అంకుల్, నువ్వు వాడికి పో అంతే, నువ్వు కూర్చో, ఏమన్నా ఉండని లేదు, కళ్ళు మూసుకోపోయి ప్రార్థన చేయంతే. యూ షుడ్ కంటిన్యూ ఇన్ యువర్ లోకల్ చర్చ్. ప్రభువుని మనకు సహాయం చేయండి. నో, ఇది మీరే చెప్తే మేలేము. సరే, ఇక్కడ ఈ మన చర్చ్ ప్యాటర్న్ గురించి నోవా అంకుల్ మనకు 2 పుస్తకాలు పరిచయం చేస్తున్నాడు. అండ్ దే కంటిన్యూడ్ స్టెడ్ ఫాస్ట్. ఇందులో ఈ వివరాలు చాలా బాగున్నాయి. నేను కొన్నే చెప్పాను మీకు 4 పాయింట్లు, కానీ ఈ పుస్తకం అంతా అదే. చాలా చీప్ అనుకుంటా కదా, 10 రూపీస్ చూడండి రా, ట్రెషర్స్ ఇవన్నీ. వీటిని చదివి డైజెస్ట్ చేసుకోండి, యూస్ఫుల్ ఫర్ హోల్ లైఫ్ టైం. తెలుగులో కూడా ఉంది, మీరు ఎడతెగక ఉండిరి. ఈ చర్చ్ ప్యాటర్న్ అంతా కూడా ఉంది ఇందులో. నేను మీకు 4 చెప్పాను. మేము చెప్పేది ఇక్కడ ఎవరు చెప్పినా కూడా వీటిలో నుంచే చెప్తారు. కాబట్టి తీసుకొని కింద సహోదరుడు భగత్ సింగ్ గారికి ప్రత్యక్షపరచబడిన క్రొత్త నిబంధన సంఘమును నిర్దేశించు నియమం. ఎంతమంది చదివారు ఆల్రెడీ? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ రెడ్ ఆల్రెడీ? చూడండి ఎంత పూర్ రీడర్స్ మనము. అందుకే మనము ఫీడింగ్ బాటిల్ పెట్టుకున్నాము. ఇంకా మీరు అందరూ పోయి, ఇప్పుడు అయిపోతాయి మీ దగ్గర పుస్తకాలు, మీరు అందరూ పోయి కొనేసేయండి. ఓకే, రైట్. కూడికైన తర్వాత మామూలుగా సిస్టర్స్ ఎడవైపు కూర్చోండి, బ్రదర్స్ ఎదురుగా కూర్చుంటారు, భోజనం వడ్డిస్తుంటారు, పాటలు పాడుచుండగా ప్రార్థన చేసి భోజనం చేయండి, బ్రేక్ఫాస్ట్ చేయండి. 9:30 గంటలకు మనము బైబిల్ స్టడీ కొరకై గ్యాదర్ అవుతాము. ప్రార్థన చేస్తామండి. మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, ముగ్గల్లోని సీయోనులో యవనస్తులైన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకొని మీరిచ్చిన మాటలను బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తు శరీరములో మమ్మల్ని చేర్చుకోవడమే కాకుండా మా ఎంత గొప్ప బాధ్యత పట్టింపు కలిగి ఉన్నావో మాకు నేర్పిస్తున్నందుకై వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ తండ్రి, స్థానిక సంఘమునకు వెళ్ళవలసిన ఆవశ్యకతను గురించి మీరు స్పష్టంగా మాతో మాట్లాడినందుకై వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మీరు రక్షించడమే కాకుండా రక్షణలో దినదినము మేము ఎదగాలని మీరు కోరుతా ఉన్నారు. ఆత్మీయముగా మేము పోషించబడాలని మీరు కోరుతా ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని మీరు కోరుతా ఉన్నారు. వీటన్నిటికి పైగా మా నిమిత్తమై బాధ్యత వహించేటువంటి పరిచారకులను మీరు ఏర్పరిచి మమ్మల్ని కనిపెట్టుకున్నట్లుగా ఆయా వ్యక్తులను మీరు మా కొరకై సిద్ధపరచున్నారని మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంత గొప్ప సదుపాయం ఏర్పాటు చేసిన ఈ సంఘమునకు వెళ్ళట విషయమై, సంఘములో మేము మా వంతు పుచ్చుకున్నట విషయమై మా యవనస్తులను మీరు హెచ్చరించినందుకై వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మరో పక్షముగా నన్ను నేను మీకు అప్పచెప్పుకుంటూ ఉన్నాను. బాధ్యత వహించే విషయమై ప్రభా ఎంతగానో తప్పిపోయినానని ఒప్పుకుంటా ఉన్నాను. లెక్క అప్పచెప్పవలసిన నేను ఇంత నిర్లక్ష్యముతో, సోమరితనముతో, బాధ్యతారాహిత్యముతో ఎంతోమంది పిల్లలను కోల్పోయానని ఒప్పుకుంటా ఉన్నాను. నన్ను క్షమించండి అయ్యా. ఇక నుంచైనా మీ ఏర్పాటును గుర్తిరిగిన వాన్నై సంఘములో నా బాధ్యతను
మీ చిత్తానుసారముగా సక్రమముగా నిర్వర్తించడానికి ఇంతను నా చేతులు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. యవనస్తులముగా సంఘము విషయమై మా తీర్మానాన్ని మరొకసారి మీరు ముద్ర వేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిస్థితులను చూచేవారము కాకుండా, మనుషులను చూచేవారము కాకుండా, బోధకులను చూచేవారము కాకుండా, నాయకులను చూచేవారము కాకుండా, మా కొరకై ప్రాణము పెట్టి మమ్మను ప్రేమించి మా కొరకై ప్రాణము పెట్టి తిరిగి లేచిన మా కొరకై రానై ఉన్న యేసును చూచే కన్నులు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ యొక్క అనేక అంతస్తులుగా బయలుపరచబడుచున్న మీ స్వరూపాన్ని చూచే కన్నులు మా యవనస్తులకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. శిరస్సును చూచే, శిరస్సు యొక్క జీవాన్ని పొందేటువంటి అవయవములుగా మా యవనస్తులను తయారు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అట్లు యవనస్తులుగా ఒకరినొకరు సహకరించుకుంటూ మీ రాజ్యవ్యాప్తి నిమిత్తమై ప్రయాసపడేవారిగాను, అట్లా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, పాటలతోనూ, సంగీతములతోనూ ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ మీరు ఆకడను ప్రేమించేవారుగా తయారు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ద్వారా బుద్ధి, జ్ఞాన, ఉపదేశమును పొందిన మేము మా జీవితాల్లో దీన్ని ముద్ర వేసుకొని మరి మా సొంత స్థలాలకు వెళ్ళినప్పుడు ఎంత ప్రాక్టికల్గా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయా స్థానిక సంఘాల్లో ఉన్న పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారయ్యా, వాళ్ళని కూడా మీరు దర్శించినందుకై వందనములు. మీ కార్యమును త్వరపెట్టండి. అట్లా పరలోకమును ఛాయారూపముగా మేము మా స్థానిక సంఘములలో చూచుదుము గాక. మీ పరిశుద్ధాత్మ కార్యమును సంపూర్ణముగా జరిగించండి. ప్రతి అడ్డురాతిని, అడ్డుబండను తొలగించండి. మాకిచ్చిన సమయానికే వందనములు. దినమంతట్లో మీ కృపతోనూ మీ వాక్కుతోనూ మమ్మల్ని ఆవరించండి. మీ ఈ సియోను ఆవరణములో మీ యొక్క సన్నిధిని మేము మరి స్పర్శించుదుము గాక. మీ యొక్క స్వరమును విందుము గాక. మీ ద్వారా ప్రోత్సహించబడదుము గాక. మీ ద్వారా బలపరచబడదుము గాక. అట్లా ఈ ప్రత్యేకించి ఈ దినాన్ని, ఈ ఈద్కాం జరిగే సమయం అంతటిని మా కొరకే ఆశీర్వదించమని సంఘమునకు శిరస్సు అయి ఉన్న యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మనకందరికీ తోడైండును గాక. ఆమేన్. ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు. ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు. పరలోకపు గవినీదే. ప్రభుని ఇల్లంతటిలో నీవు నమ్మకముగా నుండుము. ప్రభు ఇల్లంతటిలో నీవు నమ్మకముగా నుండుము. సాత్వికముతో సిలువ మోయచు, సాత్వికముతో సిలువ మోయచు. ప్రభుని రాకక నిరీక్షించు. సాత్వికముతో సిలువ మోయచు. ప్రభుని రాకక నిరీక్షించు. పరలోకపు గవినీదే. ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు. ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు. పరలోకపు గవినీదే.